I would like to apologize. I would like to apologize to no fucking body because I don't give a అయిపోయానన్నారు, పడిపోయానన్నారు, సైట్లు కూడా అమ్ముకుంటున్నానని వెబ్సైట్లో పెట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అయి అందరి నోళ్ళు మూయించింది. బెస్ట్ యాక్షన్ హీరోగా ఈ బ్లాక్ లేడీని తెచ్చిపెట్టింది. నా పని అయిపోయింది అనుకున్నారా? ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. సబ్స్క్రైబ్ అట చేసే, నువ్వు సబ్స్క్రైబ్ చేసే. మస్తుగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? We gonna win this. లేకపోతే నా ఇజ్జత్ ట్యాంక్ బండ్ లో కలిసిపోతుందిరా. గెలుస్తాం రా, గెలుస్తాం. గెలవాలి. సైదులు గడికి చెప్పు, నా నెత్తురు కూడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయ లేచిపోతా. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబరు. మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి నై రే, తేరే బాప్ కి హై और तेरा बाप मैं हूं. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. అది మామూలు కొట్టుడు కాదు, చిత్తు కొట్టుడు. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాను రా. రక్తపాతం కావాలన్నా మీకు నేనిస్తాను. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి రక్త చరిత్ర సృష్టిస్తాను. ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు, ఎవడి కండ చూసి కేకలేస్తావు, ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు. ఎవడు ఏనుగునంటే ఏనుగును కూడా ఒక్క దెబ్బకు నేలంట పనుకోబెడతాడు. ఈడే నా పోతు. కబడ్డీ 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 అన్నా లేకుంటానా కబడ్డీ 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 అంటే నేను అవుట్ సార్, నేను అవుట్ సార్. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అభిషేక్ షేక్ ఆడిస్తా. నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ్. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా? మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. వన్ అండ్ ఓన్లీ పీస్. దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివాజీ. ఏమైందండి బాపిరెడ్డి గారు? ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు, కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద.
బౌలర్. వికెట్స్ గా పెట్టిన 2 రాళ్ళని పగలగొట్టాడు. అలాగే 3 కుర్చీలు కూడా ఎరగొట్టాడు. 4 గోడలకి బొక్కలు కూడా పెట్టాడు. క్లాస్ పెర్ఫార్మెన్స్, సినిమా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ చాలు కదా. చాలరా. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు, మరి ఆపేసరే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. నా పని అయిపోయింది అనుకున్నారా? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.